నాయకుల్ని మా పార్టీ తయారు చేసింది. మా పార్టీలో ఉన్న కార్యకర్తలకు మీరు పరిశీలిస్తే ఎవరెవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో ఆ పార్టీ కార్యకర్తలకు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే వార్డులో ప్రజలతో పట్టుకొని ఉంటారో వాళ్ళకు మేము టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక వార్డు నుంచి ఇంకో వార్డు పోయి వాళ్ళకు మేము ఎక్కడ కూడా టికెట్లు ఇవ్వలేదు. ఎక్కడ పనిచేస్తున్నా వాళ్ళకు అక్కడ ప్రజలతో మిగలమే వాళ్ళకు, అక్కడ ప్రజలతో మిగిలై తిరుగుతున్న వాళ్లకు మేము మేము అభ్యర్థులుగా మేము కేటాయించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను మీ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి నేను ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో పుర ప్రముఖులు ఉన్నారో పట్టణంలో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల కాలంలో మీరు చూసారు మేము ఎట్లా ఉన్నాం, మా పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, ఈ 2 సంవత్సరాల పాలన ఎట్లా ఉందో మీరందరూ చూసారు. కనుక దాన్ని చూసి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ వేడుకుంటున్నాను. అందోల్ నియోజకవర్గంలో అందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన నేను ఇక్కడున్న అందోల్ నియోజకవర్గ నాయకులందరితో కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై ఇక్కడున్న పరిస్థితులు నివేదిక సర్వే ఆధారంగా అదేవిధంగా రాష్ట్ర పార్టీ నిర్వహించినటువంటి సర్వేల ఆధారంగా అందరి అభిప్రాయం మేరకి మొదటి విడతగా మేము ఒక లిస్ట్ ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. మన మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారి ఆధ్వర్యంలో. మరి మిగతాది కూడా ఫైనల్గా ఇంకో రెండో విడత మళ్ళీ రెండో విడతగా రేపు ఫైనల్ కాబోతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా మొదటగా 4వ వార్డు అభ్యర్థిగా మల్కల మాధవి గారిని అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 4వ వార్డు నుంచి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డు నుంచి విజయలక్ష్మి గారు, 7 నుంచి షకీల్ గారు, 8 నుంచి 8వ వార్డు రత్నం గౌడ్ గారు, 9వ వార్డు నుంచి శోభా నారాయణ గౌడ్ గారు, 10 నుంచి రమాదేవి గారు, 13వ వార్డు నుంచి పట్లూరి శివశేఖర్ గారు, అదేవిధంగా 14వ వార్డు నుంచి పల్లె నాగజ్యోతి గారు, 15వ వార్డు నుంచి ఇమ్రాన్ ఖాన్ గారు, 16 నుంచి గాజుల రవి గారు, 18 నుంచి 18వ వార్డు నుంచి కట్టెల నాగజ్యోతి సంజీవ్ గారు, అదేవిధంగా 19వ వార్డు నుంచి గడీల భారతి విఠల్ గౌడ్ గారు, 20 నుంచి డిబి నాగభూషణం గారిని మరి మేము ఈరోజు అభ్యర్థులుగా పార్టీ తరఫున ప్రకటిస్తూ ఉన్నాం. వీరికి బీఫాములు కూడా మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారి చేతుల మీద అందజేయబడతాయి, క్రాంతి గారి చేతుల మీద. మరి మిగతాయి కూడా ఇంకొంచెం ఈరోజు ఫైనల్ సర్వే రాబోతూ ఉంది. స్టేట్ ఆఫీసులు నిర్వహిస్తున్నటువంటి సర్వే. దాని ఆధారంగా సాయంత్రం వరకు వారి నివేదిక తీసుకొని రేపు ఫైనల్గా తుది జాబితాను ప్రకటిస్తాం.